క్షేమముందునుగా యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి. మలాకి రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలని మనం చూసుకుందాం. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇదో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. అక్కడ వరకు బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి. ఆ తర్వాత ఏమని రాయబడి ఉంది? మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. యేసుప్రభువారికి ఉన్న మరొక పేరేంటండి? ఆయన నిబంధన దూత. నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుప్రభువారు పుట్టడానికి 430 సంవత్సరాలకు ముందుగా రాయబడినటువంటి మాట ఇది. అయితే 2వ వచనం చూడండి ప్రియులారా, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? మీరు వెదుకుచున్న ప్రభువు, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు ఎలా వస్తాడంట? హఠాత్తుగా వస్తాడంట. దేవుడు తన ఆలయానికి దేవుడు ఎలా వస్తాడండి? హఠాత్తుగా వచ్చును. హఠాత్తుగా అంటే ఏంటి తెలుసా మీకు? మనందరికీ తెలుసు కదా. హఠాత్తుగా అంటే ఏంటి? సడన్గా కదా. యాక్సిడెంట్స్ అన్నీ ఎలా జరుగుతాయి? ఆ ఇన్సిడెంట్ అంతా కూడా సడన్గా జరిగే ఇన్సిడెంట్నే మనం ఏమంటాం? యాక్సిడెంట్ అని పిలుస్తాం ప్రియులారా. అలాగే యేసుప్రభువారు కూడా ఆయన హఠాత్తుగా వచ్చును. ఇక్కడ ఆలయం అనే మాట ప్రస్తావించబడింది. ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని రాయబడి ఉంది ప్రియులారా. ఏవండి, మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరందరూ కూడా ఇప్పుడు ఆలయంలో ఉన్నారు, అవునా కదా? మనందరం ఇక్కడ ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలోకి వచ్చి మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా నడిపించుకోవాలో అనేక విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. కానీ మీ అందరికీ ఆశ్చర్యకరమైన ఒక సందర్భం తెలుసా? 1 కొరింథీ 3:16లో కూడా ఏమని రాయబడిందో చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చూడండి ప్రియులారా, మనం ఇక్కడికి వచ్చి దేవుని ఆలయంగా, ఇది దేవుని నివాసంగా మనందరం కూడా దీన్ని ఎంచుకుంటున్నాం. కానీ దేవునికి కూడా ఒక ఆలయం ఉందంట. ఆ ఆలయం నువ్వు నేనే ప్రియులారా. ఇక్కడ అదే రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చూడండి ప్రియులారా, ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అని ఇక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది. మలాకి 3:1లో దేవుడు హఠాత్తుగా నీ ఆలయంలోనికి వస్తాడు. అప్పుడు నీ హృదయ స్థితి అంతా కూడా దేవుడు చూస్తాడు. నీ పరిస్థితి అంతా కూడా దేవుడు చూస్తాడు. అక్కడ 2వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి పిల్లరా. నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు. ఏమండి, నా కుమారుడు వస్తాడు ఒక దినాన్న. ఈ లోకానికి ఆయన వచ్చే దినం ఒకటి ఉంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన నీ ఆలయం దగ్గరికి వచ్చాడు. ఆయన హఠాత్తుగా ఆలయం దగ్గరికి వచ్చినంటే ప్రియులారా, దేవుని వాక్యం, దేవుని సువార్త, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలో దేవుని యొద్ద ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ప్రియులారా. అదే వాక్యం ఈ రోజున నీ చెవున వినబడతా ఉంది. అదే వాక్యం ఈ రోజున నీ చేతిలో ఉంది. అదే వాక్యం, అదే సువార్త నీకు వినబడతా ఉంది. ఏవండి, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? దేవుని వాక్యం నీ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు సహింపగలరు? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? 1 కొరింథీ 3:16లో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. చాలా మంది జీవితాల్లో, చాలా మంది హృదయాల్లో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడా.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? ఏమండి, చాలామంది జీవితాల్లో దేవుని ఆత్మకి చోటు ఉండదు ప్రియులారా. అందుకే ఇక్కడ పైన రాయబడిన మాట ఏంటంటే, ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు. సహనం అంటే మనందరికీ తెలుసు, అవునా కదా? చాలామందికి సహనం ఉండదు, ఓర్పు ఉండదు. చాలామందికి షార్ట్ టెంపర్ ఉంటుంది. షార్ట్ టెంపర్ అంటే తెలుసా మీకు? సామెత ఉంది కదండి, పచ్చగడ్డి వేసినా బొగ్గుమంది అనుకో. అర్థం ఏంటి? అక్కడ చాలా మంట ఉందని అర్థం ప్రియులారా. కొంతమందిలో షార్ట్ టెంపర్ ఉంటుంది, వాళ్ళు సహించుకోలేరు. ఒక మాటని సహించుకోలేరు చాలామంది మనుషులు. ఒక గద్దెంపుని సహించుకోలేరు చాలామంది విశ్వాసులు. ఈ దినాల్లో నీతిమంతుల గద్దెంపు తైలాభిషేకం అని ఇక్కడ బైబిల్లో భక్తులు పలుకుతుంటే చాలామంది ఈ రోజున ఆ గద్దెంపుని ఎలా తీసుకుంటున్నారంటే వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. చాలామంది ఈ రోజున దేవుని వాక్యం నిన్ను హెచ్చరించినప్పుడు, ఆయన వాక్యం నీ హృదయం దగ్గరికి వచ్చేది నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు సహించుకోలేకపోతా ఉన్నావు. ఆయన సన్నిధి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆయన సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు, అందుకే మనం దేవుని సన్నిధి దగ్గరికి వచ్చినప్పుడు బయటే మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి ప్రియులారా. చాలామంది చూసుకుంటున్నారా? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా, దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత కూడా, దేవుని వాక్యం విన్న తర్వాత కూడా, ఆయన వాక్యం నిన్ను హెచ్చరించిన తర్వాత కూడా నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోలేని స్థితిలో ఉన్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సహించుకోలేకపోతున్నావు దేవుని వాక్యాన్ని. చూడండి ప్రియులారా, తర్వాత 1 కొరింథీ 3:17 ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి ప్రియులారా, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల, దేవుని ఆలయం అంటే ఎవరండి? నీ శరీరమే, నీ హృదయమే. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అని రాయబడి ఉంది ప్రియులారా. ఎలా ఉంచుకుంటున్నావు? నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? ఏమండి, చాలామంది ఈ రోజున వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేసుకోవాల్సింది పోయి, చాలామంది శరీరాన్ని పరిశుద్ధపరచుకోవాల్సింది పోయి, అనేక రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనుషులు జీవిస్తూ ఉన్నారు. వారికి సరైన సువార్త అవసరం లేదు. పై విషయాలన్నీ కూడా వినేసి ఒప్పుకోలు కూడా కాదు. నన్ను అడిగితే ఏదో పైనంత ప్రభువా నన్ను క్షమించి ప్రభువా నేను ఎలా చేశాను, సరి చేసుకుంటూ ఉండదు, నేను ఇంత ఘోరమైన పాపిననే మాట కూడా రాదు, నువ్వు ఏమేమి పొరపాటులు చేసావు, ఏమేమి తప్పులు చేసావు అవి కూడా రావు అక్కడ. చూడండి పిల్లరా, మనుషులంతా కూడా పైనే, సువార్త అంతా కూడా పైనే. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? దేవుడు కూడా సడన్ గా వస్తాడు నీ దగ్గరికి. వచ్చినప్పుడు నీ హృదయం గనక సరిగా లేదనుకోండి, నీ జీవితం గనక సరిగా లేదనుకోండి, ఆ క్షణంలో దేవుడు సహింపగలడా? ఏమండి, కీర్తన గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి పిల్లరా. 101వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి పిల్లరా. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను, అహంకార దృష్టి గలవారిని, గర్వించు హృదయము గలవారిని నేను సహింపను అని రాయబడి ఉంది ప్రియులారా. చూడండి, ఎవరిని సహింపడండి దేవుడు? అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. దేవుడు ఆయన ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీలో అహంకార దృష్టి గనక ఉంటే, ఏమండి, గర్వించే హృదయం గనక ఉంటే, అలాంటి వారిని చూసినప్పుడు యువర్ రెడ్ హ్యాండెడ్ అంతే. దేవునికి నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికావు. ఆ క్షణంలో దేవుడు నిన్ను చూసినప్పుడు గలవారిని నేను సహింపను అని దేవుడు చెప్తున్నాడు పిల్లరా. ఏమండి, చూడండి, ఆయన వచ్చి దినమున ఎవరు సహింపగలరు? దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా సహించగలుగుతాడు? నీ ఆలయం గనక సరిగా లేకపోతే. ఏమండి, యేసుప్రభువు కోప్పడిన ఒకే ఒక సందర్భం ఉంది బైబిల్లో. ఎక్కడొచ్చిందండి ఆయన కోపం? ఆయన ఆలయాన్ని ఎప్పుడైతే వ్యాపార నిలయంగా మార్చారో యేసుప్రభువు అక్కడ ఏం చేశారు? అక్కడ ఉన్న వారందరినీ కూడా తరిమి పంపించేశారు ప్రియులారు. చాలామంది ఈ రోజున పరిశుద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి ఆలయాన్ని, నీతిగా ఉంచుకోవాల్సినటువంటి నీ ఆలయాన్ని ఎన్ని రకాలైనటువంటి వ్యాపారాలు, ఎన్ని రకాలైనటువంటి విగ్రహాలు, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో నీ హృదయాన్ని అంతటినీ కూడా నువ్వు మార్చుకుంటున్నావు. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన ఆలయంలోనికి ఆయన హఠాత్తుగా వస్తాడు. ఆయన ఆలయం దగ్గరికి హఠాత్తుగా వచ్చినప్పుడు, ఆయన నీ ఆలయాన్ని చూసినప్పుడు, నీ దేహాన్ని చూసినప్పుడు దేవుడు సహించుకోగలడని నువ్వు అనుకుంటున్నావా? నీ పరిస్థితిని చూసినప్పుడు దేవుడు సహింపగలడని నువ్వు అనుకుంటున్నావా? ఏమండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన వచ్చు దినమున
ఎవరు సహింపగలరు అని రాయబడి ఉంది ప్రియులారా. ఏమండి చాలామందికి నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలంటే చాలామందికి కష్టతరం అయిపోద్ది ప్రియులారా. చాలామందికి అది ఇరుకుగా ఉంటుంది. అందుకే యేసుప్రభువు ఏం చెప్పారు? నా మార్గము ఇరుకు మార్గం, వారు సహింపలేరు. కొంతమంది నీతిగా ఉండటం వారు సహించలేరు, కొంతమంది పరిశుద్ధంగా జీవించడాన్ని వారు సహించలేరు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మార్టిన్ లూథర్ ఒక మాట పలికాడు, ఏంటో తెలుసా? వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఐ డోంట్ నో హౌ ఐ క్యాన్ బీ సేవ్డ్ అని పలికాడు పిల్లలు. నా వైపు నేను చూసినప్పుడు, వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, నా వైపు నేను చూసినప్పుడు ఐ డోంట్ నో హౌ ఐ క్యాన్ బీ సేవ్డ్, నేను ఎలా రక్షించబడతానో నాకు తెలియదు. కానీ వెన్ ఐ లుక్ ఎట్ జీసస్, వెన్ ఐ లుక్ ఎట్ జీసస్ ఐ డోంట్ సీ హౌ ఐ కుడ్ బీ లాస్ట్ అని పలికాడు పిల్లలు. అదే నేను క్రీస్తు వైపు చూసినప్పుడు నేను ఏది పోగొట్టుకోవడానికి లేదు. ఐ డోంట్ సీ హౌ ఐ కుడ్ బీ లాస్ట్, నేను ఎలా పోగొట్టుకోవడానికి అక్కడ అవకాశం లేదు, నశించిపోవడానికి అక్కడ అవకాశం లేదు, చెడిపోవడానికి అక్కడ అవకాశం లేదు. ఎవరి వైపు చూసినప్పుడు? క్రీస్తు వైపు చూసినప్పుడు ప్రియులారా. కానీ నా వైపు నేను చూసుకున్నప్పుడు ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బీ సేవ్డ్, నన్ను నేను ఎలా రక్షించుకోగలను, నన్ను నేను ఎలా కాపాడుకోగలను, నీ జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? మనుషులు ఏ రోజున నీ వైపు నువ్వే చూసుకోగలుగుతున్నావు. నేను బాగానే ఉన్నాను కదా, నా పరిస్థితి బాగానే ఉంది కదా, నా హృదయ స్థితి అంతా కూడా బాగానే ఉంది కదా. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి ప్రియులారా. నీ వైపు నువ్వు చూసుకోమాక, నీకు నువ్వే మార్కులు వేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, ఎన్ని మార్కులు వస్తాయి మనకి? 100 out of 100 వస్తాయి, అవునా కదా? కానీ అది నిన్ను రక్షించలేదే. స్పర్జన్ గారు ఏం చెప్పారంటే, యూ కాంట్ బీ సేవ్డ్ బై యువర్ గుడ్ వర్క్స్ అని కూడా పలికాడు. నువ్వు చేసే మంచి పనుల్ని బట్టి, ఆ మంచి పనుల ద్వారా నీకు రక్షణ రాదు. మీకు విషయం చెప్తాను చూడండి, మంచితనం వేరు, ఆత్మీయత వేరు. హృదయం చెడ్డగా ఉన్నా సరే మంచి పనులు చేసేవారు చాలామంది ఉన్నారు, అవునా కదా? కానీ ఆత్మీయత అలా కాదు ప్రియులరా. ఆత్మీయం వేరు, ఆత్మీయత వేరు. మంచి పనులు అంటే నీ శరీరంతో ఏదో నీకు ఒక జాలి మనసు ఉంటే, మనసుతో చేసేది మంచి అయితే, నీ అంతరంగంలో నీ ఆత్మకు సంబంధించి చేసేదాన్ని ఏమంటారు? ఆత్మీయత ప్రియులరా. కానీ ఆత్మీయత కనుక నీలో ఉంటే ఆత్మీయతతో పాటు మంచితనం కూడా ఉంటుంది. కానీ మంచితనంతో పాటు ఆత్మీయత ఉండదు, కానీ ఆత్మీయతతో పాటు ఏముంటుంది? మంచితనం కూడా ఉంటుంది ప్రియులరా. నువ్వు ఎప్పుడైతే ఒక ఆత్మీయుడిగా మారావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా మారావో, నీ ఆత్మని ఎప్పుడైతే నువ్వు శుద్ధి చేసుకుంటా మారావో, నీ ఆత్మీయతతో పాటు ఆటోమేటిక్గా మంచితనం అనేది ఏమవుతుంది? నీలోనికి వస్తుంది ప్రియులరా. ఓ రోజున ఒక స్ట్రేంజర్ ఇంగ్లాండ్ దేశంలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాడంట. ఒక చిన్న గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి బాగా త్రాగుడు అలవాటు ఉంది. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాడంట, ఒక్కొక్కరిని అడుగుతా వస్తున్నాడు. ఇక్కడ మద్య దుకాణం ఎక్కడుంది? ఇక్కడ వైన్ షాప్ ఎక్కడుంది? ఇక్కడ బార్ షాప్ ఎక్కడుంది అని అడుక్కుంటాడు. ఊరంతా తిరిగాడంట. ఆ ఊరిలో ఎక్కడా కూడా ఒక్క మద్యం దుకాణం కూడా లేదంట ఆ ఊరిలో. సరే, ఆ తాగుబోతూ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మీ గ్రామంలో మద్య దుకాణం లేదా? ఇక్కడ ఎవరో కూడా మందు తాగరా, ఎవరో కూడా సారా తాగరా అని అడిగితే ఆయన అన్నాడంట, నాకు తెలియదండి, కానీ మా ఊరిలో త్రాగుడు అనే సందర్భం గుర్తుకొస్తే ఒక విషయం ఇప్పుడు మాట్లాడుకుంటారండి. అదేంటంటే 100 సంవత్సరాల క్రిందట ఓ దేవుని సేవకుడు గుర్రం వేసుకుని వెళ్తా ఈ గ్రామంలో ఆగాడు. ఆ గ్రామంలో ఆగిన తర్వాత ఆయన వీధిలో ఒక చోట నిలబడి ఒక గట్టు మీద ప్రసంగం చేస్తుంటే, ఆ రోజున చాలా మంది తాగుబోతులు ఆ తాగిన మైకంలో ఉండి ఆయన ప్రసంగం విన్నవారు ఉన్నారు. ప్రసంగం విన్నవారు ఉంటే ఆయన ప్రసంగం విన్న తర్వాత ఆ తాగిన మొత్తంతా కూడా దిగిపోయి ఇంటికి వెళ్ళి, ఎవరైతే ప్రసంగం విన్నారో, ఏ తాగుబోతులైతే ఈ దేవుని సేవకుడి వాక్యాన్ని విన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఉన్న వారి కుటుంబాలంతటినీ కూడా సరి చేసుకుంటున్నారంట. అంతేకాదు, ఆ గ్రామంలో ఎవరెవరి దగ్గర అయితే వారు తప్పు చేశారో, ఎవరెవరినైతే వారు మోసం చేశారో వారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా సరి చేసుకుంటున్నారంట. వారందరూ కూడా దేవుని ఆత్మ వారందరినీ కూడా తాకింది. ఏంటి వింత? వీళ్ళు వచ్చి కాళ్ళు పడుకుని క్షమాపణ అడుగుతున్నారు. ఆ ఊరంతా కూడా అక్కడికి గ్యాదర్ అయ్యారు ప్రియులారా. ఊరంతా కూడా గ్యాదర్ అయిన తర్వాత ఈ దేవుని సేవకుడు మళ్ళా ప్రసంగం చేయడం ప్రారంభించాడు. మళ్ళా ప్రసంగం చేసిన తర్వాత ఆ ఊరంతా కూడా మారుమోసి పొందారండి ప్రియులారా. ఆ రోజు నుంచి మద్య దుకాణాలన్నీ కూడా మూయబడిపోయినాయి. షాపులు తెరిచారు, 2వ రోజు 3వ రోజు తెరిచారు, వారం రోజులు తెరిచారు, కానీ ఎవరు వెళ్ళట్లా షాపులోనికి.
ఎవరో మద్యం కోసం అక్కడికి పరిగెడతలేదు, ఎవరో మద్యం కోసం అక్కడికి వెళ్ళి కొనుక్కోవట్లేదు, ఇక్కడ ఈ వ్యాపారం జరగట్లేదు అని చెప్పి ఆ రోజు నుంచి ఆ దుకాణాలన్నీ కూడా ఏం చేశారు? మూసేశారు ప్రియులారా. ఏమండి, జాన్ వెస్లీ గారు ప్రియులారా, ఆయన గుర్రం వేసుకుని ఇంగ్లాండ్ దేశంలో స్వారీ చేస్తా వెళ్ళినప్పుడు ఆ గ్రామం దగ్గర ఆగినప్పుడు, ఆ గ్రామంలో సువార్త చెప్పినప్పుడు దేవుని ఆత్మ పాడైపోయినటువంటి ఆలయాలన్నింటినీ కూడా ఏం చేసింది? అక్కడ బాగు చేసింది ప్రియులారా. దేవుని ఆత్మని, హృదయాన్ని బాగు చేయాలని ఆశిస్తా ఉన్నాడే దినాన్న. ఆ దేవుని సేవకుడు చనిపోయిన 100 సంవత్సరాల వరకు కూడా దేవుని ఆత్మ తగ్గలేదే ఏ కోణంలో. ఏమండి, ఎంత ప్రార్థనా పరులండి వాళ్ళు. ఎలాంటి సువార్తను బోధించారండి, ఎలాంటి దేవుని ఆత్మని వారు తీసుకెళ్లారండి. ఈ రోజుకి కూడా ప్రియులారా, దేవుని ఆత్మ వారు చేసినటువంటి సేవ, వారు చేసినటువంటి భక్తి, వారు చేసినటువంటి ప్రార్థన, ఆ ఆలయాన్ని ఎంత పరిశుద్ధంగా వారు కాపాడుకున్నారు, ఆ ఆలయాన్ని ఎంత నీతిగా వారు కాపాడుకున్నారు. నీ ఆలయాన్ని నువ్వు కాపాడుకోగలవా సహోదరి సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో ఆలయాల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఏమండి, చాలామంది ఆలయాలకు వచ్చి ఉన్న ఆలయాన్ని పోగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. తెలుసా మీకు ఆ విషయం? దేవుని ఆలయంలోనికి వచ్చి దేవుని ఆలయంలో జరిగేటువంటి క్రియల ద్వారా వారి ఆలయాల్ని పోగొట్టుకుంటున్నారు. ఒక చర్చిలో క్రిస్మస్ వస్తుందని, క్రిస్మస్కి చిన్నపిల్లల స్కిట్లు, ఈ డ్రామాలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఈ స్కిట్లు వేయడానికి, ఈ డ్రామాలు వేయడానికి, రకరకాలైనటువంటి యాక్షన్ సాంగ్స్, ఈ కొరియోగ్రఫీలు అన్నీ వేయడానికి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత ఈ యవనస్తులైన వారు ఈ రకరకాలైనటువంటి ఈ స్కిట్లు, నువ్వు ఈ పాత్ర, నువ్వు ఈ పాత్ర, నువ్వు ఇది, నువ్వు ఈ డైలాగ్, ఇది నీది, ఇది అన్న తర్వాత ఏమండి, అప్పుడు దాకా పరిచయం లేని వ్యక్తులు కూడా, యవనస్తులు కూడా అప్పుడు పరిచయం అయ్యి రోజు రావటం, రోజు కలుసుకోవటం, రోజు రోజుకి కూడా వీళ్ళ మధ్య సంభాషణ పెరగటం. ఏమండి, యవనస్తులు యవనస్తురాళ్ళు రోజు రోజుకి కూడా సంభాషణ ఇవ్వటం. అందులో ఎవడో ఒకడు ఎకిలోడు ఉంటాడు, ఆడేదో ఎకిలి వాగుడు వాగుతాడు, ఇంకా వీళ్ళు నవ్వటం. పిల్లరా, ఇవన్నీ వాస్తవాలు. ఆలయంలోకి వచ్చి ఉన్న ఆలయాల్ని చెడగొట్టుకునేవారు ఎంతమంది ఉన్నారు పిల్లరా? నేను, మా డాడీ, మాకు తెలిసిన సేవకులు సంఘంలో నుంచి వెళ్ళిపోతే ఆ ఫ్యామిలీని కట్టడానికి కూడా మేము వెళ్ళిన సందర్భం ఉంది. తెలుసా మీకు ఆ విషయం ప్రియులరా? అందుకే వీ డోంట్ ఎంకరేజ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎలాంటివన్నీ పెట్టడం మాకు ఏనాడు కూడా ఇష్టం ఉండదు ప్రియులరా. ఎంత భయంకరం! మనసుని ఎవరు చూడగలరండి? దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. పైకి మంచిగానే ఉన్నాడు కదా, పైకి మంచిగానే ఉంది కదా, ఈ అమ్మాయి పైకి మంచిగానే ఉన్నాడు కదా, ఈ కుర్రోడు అని అనుకుంటామే కానీ మన మనసులో నువ్వు మనసుని చూడలేవు, అంతరంగాన్ని చూడలేవు, నీకు అంత దృష్టి లేదు. ఆలయంలోకి వచ్చి ఉన్న ఆలయాన్ని చెడగొట్టుకునేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులరా? యాక్షన్ సాంగ్లని చేస్తా యవనస్తులు ఈ రోజున ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చాలామంది యవనస్తులు ఈ రీతిగా చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. ఎలా ఉంది నీ ఆలయం? ఎలా ఉంది? ఎలా కాపాడుకుంటున్నావు నువ్వు నీ పిల్లల్ని, నీ జీవితాన్ని? ఏమండి, గమనించగలుగుతున్నావా? చూడగలుగుతున్నావా? అర్థం చేసుకోగలుగుతున్నావా? నా స్నేహితులు చాలామంది తెలిసిన వారు క్రైస్తవులు ఉన్నారు. వారు డిఫరెంట్ చర్చెస్కి వెళ్తారు. వారు ఏ కోణంలో చెడిపోయారో, వారు ఏ కోణంలో బలహీనమయ్యారో చాలామంది నాతో షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రియులారా. దేవుని ఆలయంలోకి వచ్చింది నీ ఆలయాన్ని బాగు చేసుకోవడానికి. ఏమండి, కారు షెడ్లోనికి కారుని తీసుకెళ్ళాం అనుకోండి, అక్కడ కారుని అక్కడ రిపేర్ చేస్తారా? బాగున్న కారుని పాడు చేస్తారా అక్కడ? ఏమండి, చెడిపోయిన కారుని అక్కడ బాగు చేస్తారు. ఏమండి, చెడిపోయిన బైక్ని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ బాగు చేస్తారు. పోయిన వారం చెప్పే కదా, దేవుని మందిరం ఎలాంటిది? ఇట్స్ ఎ సర్వీస్ సెంటర్ ప్రియులారా. చెడిపోయిన నీ హృదయాన్ని నువ్వు బాగు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉంది ప్రియులారా? ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? దేవుడు వచ్చు దినాన ఎవరు సహించగలరు? ఒక గద్దింపుని నువ్వు సహించుకోలేకపోతున్నావే, ఒక మాట అంటే నువ్వు సహించుకోలేకపోతున్నావు. అమ్మా, నీ మంచి కోసమే కదా, తండ్రి నీ మంచి కోసమే కదా చెప్పేది అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావే, సహించుకోలేకపోతున్నావే. చాలామందికి ఎంత అహంకారం ఉంటుందో ప్రియులారా. నేను వాళ్ళ మాట వినాలా? నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబ పరిస్థితి బాగానే ఉంది కదా, నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి కదా, అంటే నాకు ఎక్కడ నష్టం కలగట్లేదు కదా, అంటే నేను చెడిపోయానా, నేను పడిపోయానా? చాలామంది ఇలాంటి భావనతో ఉండేవారు చాలామంది ఉన్నారు. నువ్వు చెడిపోయావు, నువ్వు పడిపోయావు అని కాదు. మీకు సందర్భం చెప్తాను చూడండి. ప్రతిసారి కూడా నేను కారు వేసుకుని
డ్రైవ్ చేసుకుంటా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నేను ఒకటే అనుకుంటా, ఏంటో తెలుసా, నేను మాత్రమే కాదు జాగ్రత్తగా ఉండాల్సింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంట్రోల్లో లేరనుకో, రాంగ్ రూట్లో నుంచి వేరే కారు వచ్చి గుద్దిందనుకోండి, ఏమండి ఎంత నష్టం జరిగిద్దో చెప్పలేం ప్రియులారా. వారు జాగ్రత్తగా వెళ్ళి ఎదురుంగా ఏముందో తెలియక ఎదురుంగా వచ్చి ఆ గుద్దిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి ఏమండి చనిపోయిన వారు లేరా సమాజంలో? ఎన్ని యాక్సిడెంట్లు జరగవు ప్రియులారా? ఆ కోణంలో ఆలోచించరేంటండి ప్రియులారా ఈ రోజున క్రైస్తవులు? ఆ కోణంలో లేదే నీ ఆత్మీయత. నేను బాగానే ఉన్నాను, నా పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, నేను మంచిగానే ఉన్నాను, నన్ను చూసుకుంటున్నావే కానీ అయ్యో ఎదురుంగా ఏమండి ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురొస్తాయో, నా ఆలయాన్ని నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి కదా, నా దేహాన్ని నేను శుద్ధి చేసుకోవాలి కదా, అయ్యో అని చెప్పి చాలామంది గమనించలేదు. వెళ్ళిన ప్రతిసారి గమనిస్తూ ఉంటా. నీ ఆత్మీయతలో కూడా ప్రియులరా నువ్వు ఎదురే చూస్తున్నావు కానీ నీ వెనకమాల నుంచి అపవాది నిన్ను ఎలా దాడి చేస్తాడో నీకు తెలియదు. అపవాది నీ పరిస్థితిని ఎలా మారుస్తాడో నీకు తెలియదు ప్రియులరా. సామెతలు 18:14 కూడా ఏమని రాయబడి ఉంది, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవరు సహింపగలరు. చాలామంది హృదయాలు నలిగిపోతాయి, చాలామంది హృదయాలు విరిగిపోతాయి. ఏమండి ఇక్కడ భక్తుడు ఏమని రాశాడో చూడండి ప్రియులారా, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. కానీ యేసుప్రభు వారికి ఏం కావాలండి? విరిగి నలిగిన హృదయమే దేవుడికి కావాలి. కానీ మనం నలిగిపోవడం ఇష్టం ఉండదు చాలామందికి, విరిగి నలిగిన మనసు చాలామందికి ఇష్టం ఉండదు ప్రియులారా. చూడండి, నలిగిన హృదయమును ఎవరు సహింపగలరు? ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? దేవుడు మొదట నీ హృదయాన్ని విరక్కొడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళే రూట్ సరైంది కాదు కాబట్టి. దేవుడు నీ మనసుని బ్రేక్ చేస్తాడు, దేవుడు నీ హృదయాన్ని నలక్కొడతాడు. నిన్ను నువ్వే నలక్కొట్టుకున్నావు అనుకోండి, ఏమండి చాలామంది భక్తులు వారిలో నేను చూసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆత్మీయంగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారిలో నేను చూసింది ఏంటో తెలుసా ప్రియులరా, వాళ్ళ హృదయాన్ని వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు, వాళ్ళ మనసుని వాళ్ళే విరిచేసుకుంటారు. లోకంలో వెళ్ళినంత వరకు బాగానే ఉంటుంది. ఏమండి మన ఈ మధ్యన ఒక వీడియో చూసి ఛానల్ క్రితం, పాపం ఒక కుర్రోడు ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్తున్నాడు, ఒక కుర్రోడు, నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్న తర్వాత మా అక్క పెళ్ళికో మా అన్న పెళ్ళికో వచ్చింది. చక్కగా ఇద్దరం అప్పుడు దాకా హృదయం అంత విశాలంగా, హృదయం అంత ఫ్రీగా. ఎందుకని అటువైపు నుంచి కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు పాపం మనడు. ఏమండి ఆ ఎక్స్పెక్టేషన్లో ఉండి చక్కగా హాయిగా చక్కగా ఫ్రీగా హైవేలాగా వెళ్తుందిలే, బండి బాగానే ఉందిలే అనుకుని పాపం ఎంతో సంతోషంగా ఉల్లాసంగా రోజు రోజుకి కూడా ఆ ఉత్సాహం సంతోషం పెరుగుతుంది ఆయనలో. కానీ ఒక రోజున ప్రియులరా వాళ్ళ బంధువులను ఎవరినో ప్రేమించి వివాహం చేసుకుని వెళ్ళిపోయిందంట. అప్పుడు మనోడు హృదయం ఏమైపోయిందండి? బ్రేక్ అయిపోయింది ప్రియులరా. అదే ఇక్కడ భక్తుడు రాశాడు, నలిగిన హృదయాన్ని ఎవడు సహింపగలడు. కానీ తెలియదు లోకం, అదే ప్రపంచం అనుకుని, అదే లోకం అనుకుని, అదే ప్రేమ అనుకుని ప్రియులారా, ఆ ప్రేమ ఏం చేసింది? తన హృదయాన్ని బ్రేక్ చేసిందంతే, తన హృదయాన్ని విరిచేసిందంతే ప్రియులారా, తన హృదయాన్ని నలకొట్టిందంతే. యాక్సిడెంటల్గా ఫేస్ అయ్యాడు ఒకేసారి. బాగానే ఉంది కదా డ్రైవ్ చేసుకుంటా, ఆహా ఎంత ఉల్లాసంగా ఎంత చక్కగా ఉంది అనుకుని వెళ్తున్నాడు. కానీ ఒక దినాన్న ఎదురొచ్చి కొట్టిందా లేదా దెబ్బ, అయ్యిందా లేదా హృదయం గాయం ప్రియులారా, సహించుకోలేరు ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించులాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించులాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయిపోయి మీరు చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన.
నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థున్నది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందయ్యా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా. నాయన ఇగో నాయన ఈ బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి నేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.